హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ చికెన్ పకోడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ బాగా వాష్ చేసుకొని 2 నిమిషాలు తీసుకున్నానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు తగినంత, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొద్దిగా, 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక నిమ్మబద్ద. ఇలా మొత్తం పిండేసుకొని కలిపేసుకోవాలి. ఇవన్నీ మొత్తం కలుపుకోవాలి చికెన్కి పట్టేలా. ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసి పెట్టుకోండి. కొద్దిగా పసుపు, బియ్య పిండి, అదే రైస్ ఫ్లోర్ అండి, 1 టీ స్పూన్. ఇది శనగపిండి 2 టేబుల్ స్పూన్. కొద్దిగా కార్న్ఫ్లోర్ 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. ఇది కూడా మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం వాటర్ వేస్తూ కలుపుకుంటున్నా. గట్టిగా వచ్చింది కొంచెం, అందుకోసం కొంచెం వాటర్ వేస్తూ కలిపాను. మీకు ఆ చికెన్లో ఉండే రసమే సరిపోతుందండి, లేకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం అంతా కలిపెట్టుకోవాలి. కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ, ఎంత పెట్టుకుంటే అంత టేస్టీగా వస్తుందండి ఈ పకోడీ. ఇప్పుడు నేను ఒక 2 అవర్స్ పెట్టాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి. అది హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కగా వేసుకోవాలి చికెన్. కొద్దిగా సిమ్లోనే పెట్టి వేసుకోవాలండి, లేకుంటే మనకి తొందరగా మాడిపోతాయి. ఇక్కడ ఒక్కొక్కటిగా వేసే లోపల ఫస్ట్ అవన్నీ మాడిపోతాయండి. అందుకోసం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు ఉంచి కలిపెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనకి అప్పుడు చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోద్ది. చూసారండి, ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సిమ్ కొద్దిగా హైలో కాదు, ఇక్కడ లోలో కాకుండా మీడియంలో పెట్టుకొని స్టవ్ అనేది కాల్చుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా ఫ్రై అయితే చాలండి.
నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి, మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇంకొకసారి వేసి చూద్దామండి. అలా వేసేటప్పుడు కూడా మనము సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఈ చికెన్ పకోడీ అనేది పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పకోడీ అండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. కరోనా టైంలో ఇంట్లోనే ఉండండి ఫ్రెండ్స్, సేఫ్టీగా ఉండండి, శానిటైజర్ వాడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం అన్నీ ట్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. మన చికెన్ పకోడీ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. చికెన్ పకోడీ అనేది ఇలా రెడీ అయిపోయింది మనకి. చూసారా ఫ్రెండ్స్, లోపల కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.